మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా ఏ థియేటర్లో చూసినా కూడా కల్కి మూవీకి సంబంధించిన ఏదైతే ఫ్లెక్సీలు కనిపిస్తూనే ఉన్నాయి. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. సో కల్కి మూవీకి సంబంధించి ఇప్పటికే ఆల్ సెలబ్రేషన్స్ అయితే చేయడం జరిగింది. సో ఫ్యాన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పటికే భారీ కట్అవుట్లు పెట్టుకొని వాళ్ళ ఫ్యాన్స్కి సంబంధించిన అభిమానాన్ని అయితే చాటుకుంటా ఉన్నారు. సో విజయ్ థియేటర్లో ఇప్పటికే 6 షోలు కూడా మొత్తం నడుస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఒక ఫ్లెక్స్కి సంబంధించి మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఆల్రెడీ ఏదైతే డైహార్డ్ ఫ్యాన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ప్రభాస్కి చాలా మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అక్కడ మనకి కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యాక్చువల్లీ చనిపోయి ఉండంట. అతని పేరు వసంత్ అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. కాకపోతే 2 ఇయర్స్ బ్యాక్ అయిన వసంత్ అనే ఒక క్యాండిడేట్ చనిపోయినా కూడా అతను వాళ్ళ ఏదైతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ సర్కిల్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏదైతే డార్లింగ్ ప్రభాస్కి సంబంధించిన ఏ సినిమా వచ్చినా కూడా అతని కట్అవుట్ అనేది వేస్తారు, అతని ఫోటో అనేది పెడతారు అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. అభిమానులు వాళ్ళకున్న ఏదైతే అభిమానాన్ని అయితే చాటుకుంటున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే షోస్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. చాలా మంది హీరోస్ని ఒకటే డైరెక్షన్లో ఒకటే స్క్రీన్ పైన చూసారు. ఎట్లా ఉంది వాళ్ళ యాక్టింగ్? చాలా బాగుంది. అసలు అనుకోలేదు లాస్ట్కి కమల్ హాసన్ గారు వస్తారని చెప్పేసి. ఆయన రావడం ఇంకా సూపర్గా ఉంది. చూడాలి నెక్స్ట్ సీక్వెల్ ఏ విధంగా ఉంటుందో. మహాభారతం కళ్ళ ముందు చూపించేటట్టు ఉన్నట్టు. మీరు చెప్పండి, ఎట్లా ఉంది మూవీ? సూపర్ ఉంది. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే అసలు ఊహించలేదు. ఎంత సూపర్ అంటే ఈ రోజుల్లో యంగ్ హీరోస్ ఏ విధంగా యంగ్ హీరోస్ ని చూపించగలిగిండో ఆ విధంగా అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ చూపించిండు. అమితాబ్ బచ్చన్ ఒక రేంజ్ లో ప్రభాస్ గారితో ఫైటింగ్ చేసినట్టున్నారు. ఎట్లా ఉంది మూవీ? సూపర్ ఉంది. అమితాబ్ బచ్చన్ సూపర్. కమల్ హాసన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? కమల్ హాసన్ యాక్టింగ్ కూడా బాగుంది. అమితాబ్ బచ్చన్ ఆల్ ఇండియన్ రికార్డ్స్ సూపర్. అన్న ఎట్లుందన్న? పార్ట్ 2 ఉంది, వెయిటింగ్ పార్ట్ 2. ఎట్లా ఉంది యాక్టింగ్? ఎట్లా ఉంది డార్లింగ్ ప్రభాస్? యాక్చువల్గా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఓల్డ్ టర్మ్స్ తెలియవు కదా, సో ఇది ఒక రిఫరెన్స్ తెలుసుకోవాలి అనే ఉత్తేజపరిచేలాగా ఉంది. హాలీవుడ్ సినిమాని తలపించింది అని అంటున్నారా? అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్. ఒక తెలుగు ఫిలిం ఇంతలా ఆకర్షిస్తుంది అంటే కనుక ఇట్స్ బీన్ క్రేజీ. సూపర్. అందరి దగ్గర నుంచి అదే రెస్పాన్స్ వస్తుంది. చాలా బాగుంది. ప్రభాస్ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ బాగుంది. సినిమా చూడొచ్చు. విజయ్ దేవరకొండ ఎట్లా ఉంది? ఆయన చాలా సెట్ అయింది, బాగుందండి. రికార్డులు బ్రేక్ చేస్తారంటారా మళ్ళీ? పార్ట్ 2 తొందరగా రావాలని కోరుకుంటున్నాం. మస్తు ఉందన్న, మస్తు సూపర్. రికార్డ్ తిరిగి రాస్తుంది అంటారా మళ్ళీ? అనుకుంటున్నా జరగాలి, బాగా కావాలని కోరుకుంటున్నా. సూపర్ మూవీ. ఎట్లా ఉంది? ప్రభాస్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. సూపర్. బాక్స్ ఆఫీస్ బద్దలే. ఎట్లా ఉంది మూవీ? హైలైట్ ఉంది బ్రో. అమితాబ్ బచ్చన్, అదే విధంగా కమల్ హాసన్, విజయ్ దేవరకొండ వాళ్ళందరూ యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది బ్రో. మైండ్ బ్లోయింగ్, సూపర్. అనుకోగానే సూపర్ ఉంది. ఒక హాలీవుడ్ సినిమాని తలపిస్తుంది అంటున్నారా? ఖచ్చితంగా ఎక్కువ సూపర్. విఎఫ్ఎక్స్ ఎట్లా ఉంది లోపల? సూపర్ అన్న. డైరెక్షన్ అంతా ఓకేనా? అంతా సూపర్ 100%. ఎట్లా ఉంది? సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఒకటే స్క్రీన్ లో చాలా మంది స్టార్ హీరోస్ అయితే చూసారు. మంచిగా ఉంది అంత డైరెక్షన్ అంతా? డైరెక్షన్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, యాక్టర్స్ అందరూ ఎక్కడ తక్కువ కాకుండా అన్ని విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది బ్రో. చాలా మెయిన్ గా సినిమా గురించి మాట్లాడుకుంటే బుజ్జి ఎట్లా ఉంది? నెక్స్ట్ లెవెల్ బ్రో. అది ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంకా లాస్ట్ కి చాలా బాగుంది. మహాభారతం రిఫరెన్స్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు చెప్పొద్దు బ్రో. నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రీమ్ ఉందంటారు లాస్ట్ ఫైనల్ గా. యా సూపర్ బ్రో, మైండ్ బ్లోయింగ్. విజయ్ దేవరకొండ మాత్రం నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఇచ్చిండు. అంటే విజయ్ దేవరకొండ మాత్రం మిచ్చి పడిచిండు. ఎంతమంది హీరోస్ ఉన్నారు మొత్తం? విజయ్ దేవరకొండ ఇంకా చాలా మీరు చెప్పండి, ఎంతమంది హీరోస్ కనబడ్డారు? విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, ప్రభాస్ గారు,
ఇంకా ఎవరెవరు ఉన్నారా కమెడియన్స్ ఎవరైనా కనబడ్డారా? కమెడియన్స్ ఎవరు లేరు. తమిళ యాక్టర్ ఒక ఆయన వీరన్న బ్రహ్మానందం బ్రహ్మానందం గారు కనిపిస్తారు. బ్రహ్మానందం ఎట్లా ఉంది యాక్టింగ్ వారిది? హైలైట్ చెప్పదు. ఇచ్చి పడిచిండు ఏడికింత. ఓకే. సో ఫైనల్ గా చూడొచ్చు ఏదైతే డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన అభిమానులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో కల్కి సినిమాను చూసేందుకు చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేసి డే 1 చూడాలని చెప్పేసి వచ్చారు. ఒకసారి కాల చూడరు ఎంతమంది ఉన్నారో ఒకసారి. రికార్డులు బద్దలు కొడతామని చెప్పేసి కూడా చేస్తా ఉన్నారు. భయ్య ఎట్లా ఉంది మూవీ? బాగుంది బ్రో, ఎట్లా ఉంది డైరెక్షన్ అంతా? అంత బాగుంది. సో డార్లింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అన్న ఎట్లా ఉంది మూవీ? అన్న మహాభారతం మనకు ఈ జనరేషన్కి ఎలా చూపెట్టాలో అనుకున్నారో అలా చూపెడుతుండ్రు. తెలియని వాళ్ళకి కూడా తెలిసినట్టు చూపిస్తుండ్రు. ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ బాగా డిజైన్ చేసిండ్రు. ప్రభాస్ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్. ఇంకోటి అమితాబ్ బచ్చన్ మనం హిందీలో చూసినాం, కానీ తెలుగులో ఇప్పుడు చూస్తే మాత్రం ఎక్సలెంట్. అక్షర్ధామ క్యారెక్టర్లో కరెక్ట్గా పూనిండ్రు ఆయన. సూపర్ అంటే చెప్పలేము. ఇక ఒక హాలీవుడ్ మూవీ ఎలా ఉందో అలా ఉంది మూవీ. ఇప్పుడు మన అశ్వత్థామ అయినా సరే, ప్రభాస్ అయినా, కల్కి ఎవరైనా సరే అయినా ఆమె మీద నుంచే స్టోరీ మొత్తం నడుస్తుంది. చూడాలా సెకండ్ పార్ట్లో ఎట్లుంటుందో ఏముందో చూడాలా, వేచి చూడాలా. సో ఫ్యాన్స్ నుంచి ఎవరికి అడిగినా కూడా సెకండ్ పార్ట్ కోసం వేచి చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ నుంచి సమాధానాలు వస్తున్నాయి. అల్టిమేట్గా కల్కి మూవీ అయితే బ్లాక్ బాస్టర్, అదేవిధంగా రికార్డులను తిరిగి రాస్తుంది అని చెప్పేసి కూడా చెప్తానే ఉన్నారు.